అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భగత్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 23. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటిన తర్వాత ఇశ్రాయేలుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని యోర్దాను నది నడుమ నుండి తీసుకొనిన ఆ 12 రాళ్లను గిల్గాలులో నిలవబెట్టించమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ గ్రంథం 4:20. గిల్గాలు అనగా దొరలుట అని అర్థం. ఐగుప్తులోని జీవితం అవమానకరమైన జీవితం. ఇప్పుడు గిల్గాలులో వారి అవమానము దొరలించబడింది. దేవుడు వారి పాత పతనములను, ఓటమిని, అవమానమును తొలగించి వాటిని దొరలించి వేసెను. మనలను ఓడిపోవు వారినిగా చేయుటకు సాతాను ఉపయోగించు బలమైన ఆయుధములలో ఒకటి మన గత పతనములను పదే పదే గుర్తు చేయుట. అతడెప్పుడునూ మనతో ఆ పతనం మాట ఏమిటి, ఆ ఓటమి మాట ఏమిటి, ఆ పాపము సంగతి ఏమిటి అని చెప్పుచూనే ఉండును. దీనివలన మనము నిరుత్సాహపడి నా వంటి వ్యక్తి క్రీస్తులో స్వాస్థ్యమును పొందగలడని ఎప్పుడైనాను ఆలోచించగలనా ఈ విధంగా అని చెప్పుదము. చాలామంది విశ్వాసులు తీర్పు క్రిందకు వచ్చుదురు. కానీ మనము అపరాధ భావనలో ఉండిపోనక్కర్లేదు. మన పాపపు డాగులు కడుగుకొంటకు మనము నిర్విరామముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మన హక్కుగా కోరుకొనగలము. ఆయన రక్తమందలి విశ్వాసము ద్వారా మనము పవిత్రముగా, శుభ్రముగా ఉండగలము. అపోస్తుల కార్యములు 15:9 ప్రకారం విశ్వాసము ద్వారానే మనము నిర్విరామముగా మన అపవిత్రతలన్నిటి నుండి కడగబడి శుద్ధి చేయబడగలము. మనము ఆలోచనలో, మాటలో, క్రియలో అపవిత్రపరచబడిన ప్రతిసారి ప్రభువైన యేసు, నేను అపవిత్రపరచబడితిని, దయచేసి నన్ను క్షమించి నీ రక్తములో కడిగి శుద్ధి చేయము అని చెప్పగలము. అప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేయను. కానీ మనం ఆయన రక్త ప్రోక్షణ కిందికి రాని ఎడల మనము శిక్షావిధి క్రింద ఉండదము. విశ్వాసముతో ఆయన ఎద్దుకు రమ్ము, అప్పుడు ఆయన నీ అవమానమును దొరలించి వేయను. మనల్ని మనం తగ్గించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకునే ఎడల ప్రభువు మనల్ని క్షమించి మన పాపములన్నింటినీ శుద్ధి చేయును. ప్రైజ్ ది లార్డ్.